కొత్తగూడెం టౌన్ 36 వార్డులు, పాల్వంచ టౌన్ 24 వార్డులు, సుజాత నగర్ 7 పంచాయతీలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏడాది పాటు పట్టుబట్టి కార్పొరేషన్ సాధించిన ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు కార్పొరేషన్ ఏర్పాటుతో 25 ఏళ్లుగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్. వేగంగా అభివృద్ధి సాధించుకున్న కొత్తగూడెం నియోజకవర్గం తన ప్రతిపాదనతో కార్పొరేషన్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి, ఐఏఎస్ అధికారులు జితేష్ వి పాటిల్, దానకిషోర్, గౌతమ్, శ్రీదేవికి కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని సాంబశివరావు. పాల్వంచికి సంబంధించి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగట్లేదు. గత అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవటం వల్ల, అనేక ప్రజాప్రతినిధులు లేకపోవటం వలన ఆ ప్రజలు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఈ రెండింటిని కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యి దానికి సంబంధించిన ఆర్డినెన్స్ను కూడా ఇవాళే కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ త్వరలోనే అది చట్ట రూపంలో కూడా దారుస్తుంది. దీనిలో పాల్వంచ, కొత్తగూడెం, సుజాత నగర్ పరిసర గ్రామాలు 7 గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది చాలా మంచి వార్త, శుభవార్త మా ప్రజలందరికీ కూడా. అటు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇటు కార్పొరేషన్ అవుతుంది. కార్పొరేషన్ స్వరూపమే మారిపోతుంది. కార్పొరేషన్ రావటం వలన సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. మేయర్లు వస్తారు, కార్పొరేటర్లు అవుతారు. అలాగే పోలీసు అధికారులు ఇక్కడి నుంచి ఎస్పీ బదులు సిపిలు అవుతారు, అడిషనల్ సిపిలు అవుతారు. ఆ విధంగా కొత్త వ్యవస్థ వస్తుంది, కొత్త ఎస్టాబ్లిష్మెంట్లు ఏర్పాటు అవుతాయి. కేంద్రం నుంచి కూడా చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి మంచి వార్తని మాకు రావటం వలన మేమంతా చాలా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మా జిల్లా మంత్రులు తుమ్మల గారు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తుమ్మల గారికి మరిన్ని ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన మొదట్లో ఐడియా ఇచ్చింది కూడా ఆయనే, దాన్ని బాగా పరిశీలి కూడా చేశాడు ఆయన. తుమ్మల గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా అధికారుల కృషి కూడా ఇందులో చాలా ఉంది. మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు, అలాగే శ్రీదేవి మేడం గారు, సిడిఎంఏ, అలాగే మన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు, వీళ్ళందరూ అందు మధ్యలో గౌతమ్ గారు కూడా చేశాడు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ చాలా సంతోషంగా ఉంది కార్పొరేషన్ సాధించుకోవటం. దీనివల్ల ఒకటి కార్పొరేషన్, 2 పాల్వంచిక ఎన్నికలు. ఈ విధంగా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ మరొకసారి అందరికీ మన నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సుజాత నగర్ పరిసర గ్రామాలు 7 గ్రామాలు.